హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెరిగిన డీఆర్‌తో మీ పెన్షన్ ఎంతనో చిటికలో తెలుసుకునే దానికైతే ఒక ఫార్ములా అయితే తీసుకొని రావడం జరిగింది. సో, దాని గురించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు ఇప్పుడు ఈ జూలై నెల నుంచి ఏదైతే డీఆర్ ఉందో, సో ఈ డీఆర్ అనేది 3.64% అయితే పెరగడం జరిగిందండి. సో ఉద్యోగులకు సంబంధించి డీఏ కూడా సేమ్ అయితే పెరగడం జరిగింది. సో పెన్షనర్లకు సంబంధించి డీఆర్ కూడా పెరగడం జరిగింది. ఉద్యోగుల గ్రాస్ అమౌంట్ తెలుసుకోవడానికి సో ఈజీగానే తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంది. కానీ పెన్షనర్స్ గ్రాస్ వాల్యూ తెలుసుకోవడానికి గ్రాస్ అమౌంట్ కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది కాబట్టి. అంటే ఒక్కొక్కరికి కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉండొచ్చు. సో దాని గురించి మనం ఒక ఫార్ములా అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇది మీరు నార్మల్ క్యాలిక్యులేటర్ల ద్వారా గూడా నార్మల్ క్యాలిక్యులేటర్స్ ద్వారా గూడా మీరైతే ఆహ్, ఈ ఫార్ములాని యూజ్ చేసి మీరు మీ గ్రాస్ అమౌంట్ ఏదైతే వస్తుందో సో అది మీరైతే చెక్ చేసుకోగలరండి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనకు ఆహ్, ఈ జీవో నంబర్ ఏదైతే జీవో నంబర్ వచ్చేసి 31 అనే జీవో నంబర్‌తో మనకు ఈ జూలై 1 నుంచి 2023 నుంచి అయితే డీఆర్ అనేది 3.64% అయితే పెరగడం జరిగిందండి. సో ఇది క్యాష్ రూపంలో మనకు జూలై 1 నుంచి 2024 నుంచి అయితే క్యాష్ రూపంలో రావడం జరుగుతుంది. అంటే ఈ 1 ఇయర్ సంబంధించిన అరియర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ 1 ఇయర్ సంబంధించిన అరియర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 సమాన వాయిదాల్లో అయితే 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయితే చెల్లించడం జరుగుతుందండి. సో ఈ విధంగా 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయితే చెల్లించబడుతుంది. ఈ 1 ఇయర్ అరియర్స్ అనేది. సో కానీ ఇప్పుడు క్యాష్ రూపంలో మనకైతే ఈ జూలై 1 నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది. ఏదైతే మనము ఆగస్ట్ మంత్‌లో అయితే ఆగస్ట్ 1న తీసుకుంటామో సో ఇక్కడ మనకు పెన్షన్‌లో పెరుగుదల అయితే ఉంటుంది. సో పెన్షన్‌లో అయితే ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎంత ఇంక్రిమెంట్ ఉంటుంది అనే దానికి ఒక ఫార్ములా అయితే తీసుకొని రావడం జరిగింది. అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఈ ఫార్ములా ప్రకారం మనకు గ్రాస్ పెన్షన్ ఎంతనో తెలుసుకోవాలి అన్నట్లయితే గ్రాస్ పెన్షన్ ఎంతనో తెలుసుకోవాలంటే బేసిక్ పెన్షన్ ప్లస్ సారీ ఫ్రెండ్స్ బేసిక్ పెన్షన్ ప్లస్ కాదు ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో బేసిక్ పెన్షన్ మల్టిప్లై బై మనకి 1.3367 చేసినట్లయితే మనకు గ్రాస్ పెన్షన్ ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనేది వస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బేసిక్ గనక 10,000 రూపాయలు ఉన్నట్లయితే పెన్షన్ సో ఇంటూ 1.3367 చేసినప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకు ఒక 13,367 రూపాయలు అయితే రావడం జరుగుతుందండి. సో 13,367 రూపాయలు అయితే పెన్షన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు పెన్షన్‌లకు సంబంధించి ఒక 500 రూపాయలు ఈ హెల్త్ స్కీమ్ కింద అయితే ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇందులో మళ్ళీ ఈహెచ్ఎస్ కింద అయితే కొంతమందికి రూ. 275 కట్ అవుతుంది. కొంతమందికి రూ. 300 కట్ అవుతుందండి. సో ఈ 275 కట్ అయ్యే వాళ్ళకి వచ్చేసి అదనంగా ఈ దీనికి అంటే ఇప్పుడు మనకు ఈ ఫార్ములాకు అదనంగా అండి సో ఈ 13,367కి అదనంగా వచ్చేసి మనము సో 275 కట్ అయ్యే వాళ్ళకి ఈ విధంగా
రూ. 225 రావడం జరుగుతుంది. సో, రూ. 300 కట్ అయ్యే వారికి రూ. 200 అదనంగా వేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, దగ్గర దగ్గర 10,000 బేసిక్ ఉన్న వాళ్ళకి 13,500 అయితే రావడం జరుగుతుందండి. సో, అంటే ఎగ్జాక్ట్‌గా కాదు, ఇంచుమించుగా అయితే రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీరు ఈజీగా మీ గ్రాస్ అమౌంట్‌ని అయితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, గ్రాస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మీ యొక్క బేసిక్ పెన్షన్ ప్లస్ 1.3367 ప్లస్ ఈ ఏదైతే అలవెన్స్ ఉందో ఈ రూ. 500 మెడికల్ అలవెన్స్ అయితే ఉందో, సో దాంట్లో మీకు ఈహెచ్ఎస్ కానీ లేదా సివిపి కానీ అది పోను మీకు దాదాపుగా ఒక రూ. 200 అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మీ బేసిక్ పెన్షన్ ఎంత అయితే అనుకుంటారో దాని ప్రకారం ఇక్కడ ఇంటూ రావాలి. సో దాని ప్రకారం ఇంటూ 1.3367 చేసిన తర్వాత ప్లస్ రూ. 200 అయితే తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఈ రెండు చేసిన తర్వాత ఇది యాడ్ చేసుకున్న తర్వాత మీకైతే మీ యొక్క గ్రాస్ పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇది ఇప్పటి వరకు తాజా సమాచారం. సో అదేవిధంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 పెన్షన్ ఉన్న వాళ్ళకి గ్రాస్ అమౌంట్ అనేది ఈ విధంగా 26,900 వరకు అయితే వస్తుందండి. సో ఈ విధంగా మీరైతే ఫార్ములా తెలిసింది కదండి. సో గ్రాస్ అమౌంట్ కోసం మనమైతే బేసిక్ పెన్షన్ ఇంటూ 1.3677 సో ఈ విధంగా 3367 అండి. సో ఈ విధంగా మనకు వచ్చిన వాల్యూకి సమ్ ఎక్స్ వాల్యూ అనుకుంటే సో దానికి ప్లస్ ఒక 200 టు 275 వరకు యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారం. సో పెన్షన్ సంబంధించి మీరు ఇక్కడ మీ బేసిక్ పెన్షన్ అనేది యాడ్ చేసిన తర్వాత మల్టిప్లై చేస్తారు 1.3367తో. సో తర్వాత మనకు ఫైనల్గా వచ్చిన అమౌంట్కి ఒక 200 లేదా 275 అయితే యాడ్ చేసుకోవడం ద్వారా మనకి గ్రాస్ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.